క్యాప్సికమ్ రైస్ని ఈ విధంగా పప్పుల పొడి వేసి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, ఇంకా పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుని పోపు దోరగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి. పప్పుల పొడి కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు గులశనగపప్పు, 2 వెల్లుల్లి రేఖలు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా క్యాప్సికమ్ వేగిన తర్వాత ఇందులోకి చల్లారబెట్టుకున్న అన్నం ఇంకా పప్పుల పొడి వేసుకుని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి తయారు చేయడానికి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.